శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 8 సెప్టెంబర్ 2024 నుంచి 14 సెప్టెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువుగారు ఉన్నారు. ఇక మిథునంలో కుజుడు, సింహరాశిలో రవి బుధులు, కన్యరాశిలో శుక్రకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, రాహు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులలో వచ్చిన మార్పు వారాంతంలో ఏమిటి అంటే చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. వారాంతంలోకి మకర రాశిలోకి వెళ్ళి ఉన్నారు. ఇక మిగతా గ్రహ స్థితులన్నీ అవి ఉన్న రాసుల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. వాటి యొక్క పరిమిత కాలం ఇంకా అవ్వలేదన్నమాట. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం. పైగా సింహరాశిలో జరిగింది. సింహరాశిలో రవి చాలా బలవంతులుగా ఉంటూ ఉండగా బుధుడు కూడా వచ్చి చేరారు. ఇక్కడ బుధాదిత్య యోగం ఒకటి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క కలయిక కన్యరాశిలో జరుగుతూ ఉంది. శుక్రకేతు కలయిక కొంచెం వైరాగ్య తత్వము, మనకెందుకులే అనే నిర్లిప్తత, మనం చేయవలసిన పని చేసేసి కామ్గా ఉందాము అనేటటువంటి కొంచెం నిర్లిప్త స్వభావము, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశం ఉంది. అయితే రాహు గారి దృష్టి ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉందో ఇక్కడ కొంచెం విచ్చలవిడితనం పెరుగుతుంది. పైగా శుక్రుడు నీచలో ఉన్నారు. విపరీతమైన శృంగార భావాలు. దానికి తోడు కుజుని యొక్క 4వ దృష్టి కూడా పడుతూ ఉంది. అంటే ఈ పెద్దలకి చెప్పకుండా ఎవరైతే ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటారో అలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము. పెద్దలకి చెప్దాం ఇంకా అనుకునేటప్పుడు కూడా కాస్త మంచి గ్రహస్థితులు చూసుకోవాలి. ఇలాంటి గ్రహస్థితులు ఉండగా పెద్దలకి తెలియచేయడం వల్ల ఆ ప్రేమ పెద్దగా సఫలీకృతం అవ్వదు. ఇంట్లో పెద్దలు యాక్సెప్ట్ చెయ్యని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇటు రాహు గారి దృష్టి పడుతోంది, ఇటు కుజుని దృష్టి పడుతోంది. కేతువుతో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ కొంత ఇబ్బందికరమైన వ్యవహారాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మనం బుధాదిత్య యోగం గురించి చెప్పుకుంటే సింహరాశిలో బలవంతుడైనటువంటి రవి గారితో కలిసిన బుధుడు అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నారు. ఈ బుధాదిత్య యోగము దాదాపుగా అన్ని రాసుల్లోనూ బాగానే ఉంటుంది. స్థాన చలనాన్ని ఇస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, కీర్తి ప్రతిష్టల్ని ఇస్తుంది, అలాగే ధనయోగాన్ని ఇస్తుంది. ఇలా ఎన్నో విధాలుగా బుధాదిత్య యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక శనిగారి దృష్టి పడుతోంది రవి బుధుల మీద. ఇది ఈ మెడికల్కి సంబంధించినటువంటి కొత్త కొత్త మందులు కనుక్కోవడము, ఈ మెడికల్ రంగంలో ఏవైనా అద్భుతాలు జరగడం అంటే వాటంతట అవి జరగవు, సైంటిస్టులే చేస్తారు. అలా చేయడము, కొత్త మందులు కనుక్కోవడము. ఇప్పుడు మెడిసిన్ చదవాలి అనుకునే వారికి ఈ గ్రహస్థితులు చాలా బాగా ఉపయోగపడి ఆ మెడిసిన్ చక్కగా సీట్ రావడము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. రాజకీయాలలో కూడా ఇది బాగుంటుంది గ్రహస్థితి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే గురువు గారి యొక్క దృష్టి కూడా శుక్రకేతువుల మీద పడుతోంది. మనం ఇది కూడా చెప్పుకోవాలి. పంచమ దృష్టి. అయితే ఆదాయానికి సంబంధించి ఇబ్బందులు ఏమీ ఉండవు. ఆదాయం పెరగడానికి కాస్త ఆత్మ సంకల్పం అనేది దృఢపడడానికి అవకాశాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. అయితే ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తం మీద శనిగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు, అలాగే శుక్రుడు, రాహువు, ఈ స్తోత్ర పారాయణలు ప్రతివారు పారాయణం చేసుకోవడం వల్ల చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి 8 సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. 5 గ్రహాల యొక్క ఫలితాలు తులారాశి వారిని ఆనందంలో ముంచెత్తుతున్నాయంటే ఆశ్చర్యం లేదు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు, షష్టంలో ఉన్నటువంటి రాహువు, లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధులు,
అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు. ఇక 5 గ్రహాలంటే మాటలా? బ్రహ్మాండమైన ఫలితాలు. రాశిలో ఉన్నటువంటి చంద్రుడిచ్చే ఫలితాలు చాలా అద్భుతమైనవి. అవి ఎంత అద్భుతం అంటే కీర్తి ప్రతిష్టలనిస్తారు, విందు వినోదాలనిస్తారు. 10 మంది చేత మీకు సహాయం అందించబడుతుంది. 10 మందికి మీరు సహాయం జేస్తారు. ఇంక ఏం కావాలండి అంతకన్నా? మనకి సహాయం చేసేవాళ్ళుంటారు. మనం అందరికీ సహాయం జేస్తాం. ఎంత ఆత్మ సంతృప్తికి కారణమవుతుంది ఈ విషయం. అంత అద్భుతమైన విషయం అన్నమాట. బహు విధాలుగా ప్రయోజనాలన్నమాట. ఎన్ని రకాలుగా మీరు ప్రయోజనాలు పొందాలో బంధువర్గ రీత్యా గాని, స్నేహితుల రీత్యా గాని, భార్య ద్వారా గాని, భార్య తరఫు బంధువుల ద్వారా గాని, ఎన్నో విధాలుగా మీకు చక్కటి సంతృప్తి లభిస్తుంది. ఇంతమంది నాకు తోడుగా ఉన్నారు. నాకింకేం భయం అనేంత ధైర్యం వచ్చేస్తుంది. అలాగే మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. ఒక విధమైన ఎంజాయ్‌మెంట్ ఉంటుందన్నమాట చంద్రుడు రాశిలో ఉంటే. ఉద్యోగంలో పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. వస్త్ర లాభాలు, వస్తు లాభాలు, బహుమతులు ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా సంప్రాప్తమవుతాయి. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉందా అన్నట్టుగా ఉంటుంది. అంత లబ్ధి పొందుతారు. రాజకీయంగా బావుంటుంది. అలాగే రుణాల విషయంలో బావుంటుంది. నిరుద్యోగ సమస్య తీరుతుంది మీకు. వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి సమయం వచ్చేసింది అనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. ఏవైనా వస్తువులు కొన్నప్పుడు గానీ, లేదా ఏదైనా విలువైనటువంటి వస్తువులు గానీ, లేదా భూములు గానీ కొన్నప్పుడు గానీ, ఆ డాక్యుమెంట్స్‌ని బాగా భద్రపరుచుకోవాల్సుంటుంది. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే ధనము విషయంలో ధనము బాగా సంపాదిస్తారు. ఖర్చులు గూడా బాగా అవుతాయి. రాస్యాధిపతి నీచలో ఉన్నారు. వ్యయస్థానంలో నీచలో ఉన్నారు. ఖర్చులకి ఖర్చులు బాగా అవుతాయి. అనవసరమైన వ్యయం అవుతోంది అని మీరు ఆలోచిస్తారు. బాధపడతారు. అయితే మీకు అంతకంతకి లాభాలొస్తాయి. ఏం వర్రీ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ వ్యవహారాలలో మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇదొక్కటే కాదు సూచన, అక్రమ సంబంధాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా మందికి తెలుసో తెలియకో కొన్ని కొన్ని బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. మరి వాటిని బయటికి తెలిస్తే కొంచెం ఇబ్బందవుతుందని జెప్పి కప్పిపుచ్చుతూ ఉంటారు. తెలియకుండా చూసుకుంటారు వాళ్ళ వాళ్ళ ముఖ్యమైన వాళ్ళకి. ఇక్కడ ఇప్పుడు ఈ వారం మటుకు అధిక జాగ్రత్తలతో ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన. రాజకీయంగా, ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలము. అంటే బానే ఉంటుంది. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆ సూచన ఒకటి తెలియజేస్తూ ఉన్నాను. 5 గ్రహాలు మంచి ఫలితాలనిస్తున్నాయంటే అది మాటలైన విషయం గాదు. ఏది పట్టుకున్నా బంగారమే. అయితే ఒక్కొక్కసారి మనంత వాళ్ళు లేరు అనే ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది అన్నీ బావున్నప్పుడు. అందుకనే కొంచెం ఈ హెచ్చరిక చేస్తున్నా. జాగ్రత్తగా ఉండండి అని. వారాంతానికి వచ్చేటప్పటికి చతుర్థ స్థానంలోకి చంద్రుడు వెళ్ళారు. మరి ఏమన్నా మంచి ఫలితాలున్నాయా అంటే, అంత మంచి ఫలితాలైతే ఏమి లేవు కానీ, గురువుగారి దృష్టి సోకినందువల్ల మాతృవర్గ రీత్యా చక్కటి సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ కూడా బావుంటారు అని చెప్పొచ్చు. చాలా బాగా ఉంటారు. ఇంకేముంది అమోఘం అని చెప్పడానికైతే రావట్లేదు. బానే ఉన్నారు. విద్యార్థులు బావున్నారు. స్త్రీలు బావున్నారు. అన్నింటా అన్ని డివిజన్స్ విషయంలో కూడా ఆత్మ సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడికి కృతజ్ఞతగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీ ఇష్టదేవతారాధన చెయ్యండి అని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ నమస్కారం.